जीएचएमसी मोंडा डिवीजन के अंबेडकर नगर में पिछले 6 महीनों से ड्रेनेज, ड्रिंकिंग वाटर और सफाई के मसले से आवाम सख्त परेशान है। ड्रेनेज लाइंस ओवरफ्लो हो रही है और लोकल रेजिडेंट्स के मुताबिक ड्रेनेज का गंदा पानी इनके पीने के पानी में मिक्स होकर आ रहा है। सड़कों पर जगह जगह कचरा जमा होने से बदबू और मच्छरों का मसला भी बढ़ता जा रहा है। वायरल इन्फेक्शन की वजह से 8 बच्चे अस्पताल में एडमिट हुए हैं, जिसे लेकर रेसिडेंट्स में तशवीश पाई जा रही है। आवाम को सिर्फ वादे नहीं बल्कि साफ पानी, साफ माहौल और सेहतमंद जिंदगी चाहिए। अंबेडकर नगर के रेसिडेंट्स जीएचएमसी अथॉरिटीज और कंटोनमेंट बोर्ड के एमएलए श्री गणेश से पुरजोर अपील कर रहे हैं कि पब्लिक हेल्थ इश्यूज पर फौरी तौर पर तवज्जो देते हुए ड्रेनेज, ड्रिंकिंग वाटर और गार्बेज के मसलों को इमरजेंसी बेसिस पर हल किया जाए और आवाम की परेशानी को दूर किया जाए। गणेश इधर साफ नहीं कराए तो उनके घर के सामने जाके बैठते, पूरी पब्लिक जाके बैठते, उन्हें काम कराते नहीं कराते, उनके घर में रहते, हम लोग जाके करते और नहीं तो भी కాంగ్రెస్ వచ్చినా ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం మాకు అసలు రాకుండా మంచిగా ఉండే ఇప్పుడైతే మరి 2 months 7 months అవుతుంది ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి గణేష్ వచ్చిండు ఏం లాభం ఇంతవరకు ఒక సాయం చేసింది కూడా లేదు మాకు వచ్చిన ప్రాబ్లం మా సొల్యూషన్ మాకు చేస్తే మంచిది మాకు ఆయన ఇంట్లోకి రేషన్ వేయాల్సిన అవసరం లేదు మా బాధలు అంటే ఇది ఒక్కటే మా బాధ ఎవరు వస్తలేరమ్మా వాసన భరించలేక పాయకాలంతా అంటే కలుపు తీయం ఇది ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఓ నెల ఇది పొంగబట్టి కొన్ని నెలల పొంగితే 10 రోజులకు ఏమొచ్చుళ్ళు గెలికిపోయింది అంతే ఇప్పుడు మళ్ళీ నెల 2 నెలల కోలే పట్టించుకున్న మానవుడే లేరు ఎందుకు ఇట్లా చేస్తారమ్మా వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు వీళ్ళు ఓటేజ్ దగ్గర అమ్మమ్మ అని వస్తారు ఇళ్ళ ముందరికి ఓటేసినాక ఆడేవడం మేము కష్టంగా ఉంది సార్ ఎన్ని రోజుల నుంచి పోతుంది ఇప్పుడు 6 నెలల 5 నెలల ఎవరు వస్తలేరు చూస్తలేరు వాళ్ళు మున్సిపాలిటీ పోతారు చూస్తారు పోతారు అంతే సార్ ఎవరు వస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు పండుగ ఉన్నది కూరగాయలు పండుగ చేసుకునేది ఉన్నది మరి ఘోరంగా ఉంది సార్ సమస్య కాదు సార్ ఇది ప్రతి రోజు ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మాకు ఇప్పుడు దాదాపుగా 7 months 6 months నుంచి చాలా ఇదే అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది మంచిది కాదు కదా చేయడానికి ముందుకు రావాలి అందరూ కూడా పార్టీ కార్యకర్తలైనా సరే పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళైనా కొంచెం పర్మిషన్స్ ఇప్పిస్తే అక్కడ రోడ్ దగ్గర ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తే ఇదంతా రాదు కదా ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారు రేపు ఇప్పుడు కలరా వ్యాధి వస్తుంది ఎన్నో వ్యాధులు వస్తుంటాయి కదా డెంగ్యూ వస్తుంది దీని వల్ల దోమలు వస్తున్నాయి ఇళ్ళకి వాసనలు వస్తున్నాయి తినలేకపోతున్నారు వాటర్ కూడా కలుషితం అవుతుంది ఆ వాటర్ కూడా తాగడానికి లేకుండా అవుతుంది కదా అందుకని కొంచెం తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సమస్యను క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం లీడర్లు వచ్చినా లీడర్ల వల్ల ఏమవుతుంది సార్ ఏమవ్వదు కదా ఫోటో మట్టుకు ఇప్పుడు మేము కూడా తీసి పెడతాము మేము కూడా సాఫ్ చేస్తున్నామని మేము పెడతాం అది ఎంతవరకు సాధ్యం కాదు కదా సాధ్యం కాదు కదా వచ్చి కనీసం నిలబడి చేయించండి మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సు నుంచి దాదాపుగా 1000 ఓట్లు ఉన్నాయో 1500 ఓట్లు ఉన్నాయో తెలియదు మరి అవన్నీ కావాలి ఇంకా ముందుకి కావాలి అనుకున్న వాళ్ళు అందరూ వచ్చి చేయాలి కదా ఇట్లాగో ఇళ్ళకి పోతుంటే కూర్చోడానికి లేక పడుకోవడానికి లేక ఎట్లుంటా చెప్పండి ఒక వాళ్ళ ఇల్లు అయితే మొత్తం ఘోరంగా తయారైంది తాగునీళ్ళు కూడా మొత్తం కలుషితం అవుతున్నాయి పొల్యూషన్ వాటర్ అది వేసిపోయారు పొల్యూషన్ వాటర్ రాకుండా జరాలు వదిలేస్తాం కొంతసేపు 10 నిమిషాలు వదిలేసినట్టు మేము నీళ్ళు పట్టుకుంటున్నాం అట్లనే పిల్లలు హాస్పిటల్ పడ్డాక వేసిర్రు ఇది మొత్తం సగం బస్సు పిల్లలు సార్ మీరు అక్కడ వెళ్ళండి మీరు బయటికి రారు మళ్ళా అంతమంది జనాలు జమ అవుతారు 14 మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు ఈ నీళ్ళు తాగి అట్లా చెప్పినందుకు అది వేసిపోయారు మాకు అది వేసినంత మాత్రం ఇది పోవాలి కదా ఇది కూడా పీరుస్తున్నాం కదా సార్ మేము ఎవరికి చెప్పాలా మేము ఎవరింటికి పోతే ఇది సొల్యూషన్ పోతుంది ఎవరి దగ్గర పోవాలా ఎవరు మనుషులలో లేము మేము ఓట్లు కావాలంటే మేము కనబడతాం అందరికి ఓట్లు కావాలంటే జనాలు అందరికి కనబడతారు చిన్న పెద్ద లీడర్ అందరూ వస్తారు మరి అందరు వస్తారు అన్ని చెయ్యరు అని ఓటు వేయరమ్మా పలానా మనిషికి అయ్యిరి పలానా మనిషి అన్ని పనులు చేసి పెడతారని చెప్పారు గుడ్డిగా నమ్మి
పిచ్చోళ్ళం మేము. గవర్నమెంట్ కూడా రెడీ ఉంది తీయడానికి చేపించడానికి, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. పోలీస్ పర్మిషన్ ఇవ్వట్లేదు, మళ్ళీ ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వట్లేదంట. అది మేనల్లో ఏదో పడిందంట పెద్దది, అది తీయడానికి పర్మిషన్ నుంచి పోతాయి. చెప్పు. మొన్న 2 months అవుతుంది. 2 months నుంచి ఇస్తామన్నారు. ఇవాళ ఏ వారం? సాటర్డే. మొన్న ఇక్కడ ధర్నా కూడా చేసినాం మేము చెప్పి. సండే హాలిడే. ఈ 2 days లా కనుక ఆ సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తే చాలా వరకు క్లియర్ అవుతుంది. ఈ 2 days ఇప్పుడు పండగ ఉంది, బస్సు మొత్తానికి పండగ రేపు. ఎట్లా చేసుకోవాలి? మేము ఏ విధంగా చేసుకోవాలి? ఇట్లనే బోనాలు చేయాలి, మరి ఎట్లా చేసుకోవాలి? ఇదే ఉంటది ఇక ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం ఇదే ఉంటది. ప్రతి మంత్ ఇదే ఉంటది. ఇంకా అసలు ఈ సమస్యకి ఇదే ప్రాబ్లం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, ఎట్లాంటిది కూడా రాలేదు. రావట్లేదు. ఇది నా 5 నెలలు అయిందండి. 5 నెలలు. ఎవరు చెప్పినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఓట్లు అవసరం ఉన్నాడు మాత్రం అందరు ఇంటికి వస్తారు, గుద్దలు దుడుస్తారు, ముద్దు దుడుస్తారు, అందరు వస్తారు. అప్పుడు ఓట్లు చెప్తున్నా కదా. ఇప్పుడు ఎన్నిసార్లు అడినా కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. 5 నెలల నుంచి అవుతుంది ఇది. వాళ్ళకు ఓట్లు అవసరం ఉన్నాడేమో గుద్దలు కడతారు, ముద్దు దుడుస్తారు. అది వేరే లైన్ ఉంది, దాంట్లోకి వస్తుంది. వాళ్ళు వచ్చి 2 గంటలు ఉంటది. 2 గంటల తర్వాత స్టార్ట్ అయింది అనుకో రేకులు ఇట్లా వాసన, చిన్న చిన్న పిల్లలు చెప్పలు వస్తూనే ఉంటది. ఎన్నడు కూడా అంబేద్కర్ పొంగని మోరు లేదు. ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎంపీఎస్ఎల్ పట్టించుకోడు, కౌన్సిలర్ పట్టించుకోడు. ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి తిరిగి చెప్పులే అరుగుతున్నా కానీ మోరు మాత్రమే అవుతుంది. చూడండి, రేపు పండుగ ఉంది, పిల్లలు ఉన్నారు, చుట్టాలు వస్తారు. ఇక చూడండి చెప్పాలి ఎట్లా వస్తుందో. చిన్న పిల్లలు ఎట్టుకుంటారు సార్. ఒక్కరికన్నా కనికిరం లేదు సార్. ఇక్కడ అంబేద్కర్ ఒక్కరు కూడా కనికిరం లేదు. ఒక్కరు కూడా వచ్చి చూస్తలేరు. ఇట్లా వస్తారు, ఇట్లా చూస్తారు, పోతారు. బస్ ఆడు సార్ ఏం చేస్తాడు? 10 నిమిషాల తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ముందు బండి పెడతారు, చేస్తారు, పోతారు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ సముద్రం స్టార్ట్ అవుతుంది. ఈ సముద్రం ఎప్పుడు కూడా బంద్ కాలేదు వరకు కూడా. 2 రోజులు బంద్ అయితే ఎక్కువ, 3వ రోజు మళ్ళీ స్టార్ట్ అయితే ఉంటుంది. రేపు అమ్మవారు పూర్ణాలు చేయాలి సార్. అమ్మవారు పూర్ణాలు ఎట్లా పోస్తారు లేడీస్? రేపు ఎమ్మెల్యే గారు వస్తే దారి పడడా, కౌన్సిలర్ వస్తే దారి పడదా? ఈ మురికి నీళ్ళు ఎట్లా వస్తారు సార్? గుడిసేది ఎట్లా మొత్తం వాసన పొద్దుగాలు తెలిస్తే పిల్లలకు జల్లెలకు మొత్తం వాసన సార్. అది చెప్పి నెత్తినోరు కొట్టుకొని అలసిపోయినాం సార్. అది మున్సిపాల్లో కూడా చెప్పిన, మున్సిపాల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ధర్నా కూడా చేసాము. ఆ ధర్నా గురించి ఎవరు పట్టించుకోలేదు. చిన్నపిల్లలు ఉన్నారు, మొత్తం వాసన వస్తుంది, అందరికి ఇబ్బంది, రోగాలు వస్తున్నాయి. ఎవరు పట్టించుకోలేదు దీని గురించి. ఆల్రెడీ వాటర్ వర్క్స్ లో చెప్పినాము, మున్సిపల్ చెప్పినాము. సంతోష్ యాదవ్ అని ఆయన ఉంటాడు, ఆయన కూడా చెప్పినాము. ఎవరు పట్టించుకోలేదు. ఏమన్నాడు సంతోష్ యాదవ్? చేపిస్తా ఎవరు పట్టించుకోలేదు. ఎన్ని రోజులు అయినా మీరు చెప్పి? 2 వారాలు అవుతుంది. 2 వారాలు అవుతుంది. కనీసం అన్నారు 2 నెలల కంటిన్యూ అవుతుంది. 1 month 15 days కింద నాకు చెప్పినాము. ఒక 1 week కింద ధర్నా కూడా చేసారు. ఎవరు పట్టించుకోలేదు.